iPhone. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఇష్టం కాస్త అతిగా మారి చాలా చోట్ల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ తాజాగా ఐఫోన్ కోసం ఒక యువకుడు ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఘటన మాత్రం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తుంది. ఇంతకు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. ఐఫోన్ సొంతం చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియటం లేదు. చైనాలో ఓ కుర్రాడు ఐఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు. కుర్రకారులో ఐఫోన్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. చైనాలోని అన్హుయి ప్రావిన్స్ కు చెందిన సదరు యువకుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాడు. 2011లో వాంగ్ షాంగ్కున్ కు కేవలం 17 ఏళ్ల వయసు. పేదింటి వాడైన ఆ యువకుడు అక్కడి యువత ప్రెస్టీజియస్ గా భావించే ఐఫోన్ సొంతం చేసుకోవాలని తప్పించిపోయాడు. ఆన్లైన్ లో పోస్టులు చూసి తన కిడ్నీలలో ఒకదాన్ని చట్టవిరుద్ధమైన ఆపరేషన్ ద్వారా అమ్మడానికి అంగీకరించాడు. ఇందుకోసం అతడికి 20,000 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు 2,48,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఐఫోన్ 4, iPad 2 కొన్నాడు. కానీ త్వరలోనే అతడి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా అతడి మరో కిడ్నీ కూడా బలహీనపడటం మొదలైంది. రాను రాను వాంగ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో ఖరీదైన ఐఫోన్ గాడ్జెట్లను అతడి తల్లి గమనించి ఇవి ఎక్కడవని నిలదీసింది. వాంగ్ చివరకు జరిగిందంతా చెప్పాడు. దీంతో అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో విషయం బయటకు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాంగ్ కు 1.48 మిలియన్ యువాన్లు అంటే సుమారు 1,83,00,000 రూపాయలను పరిహారంగా ఇచ్చారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత వాంగ్ కిడ్నీ పనితీరు కేవలం 25% పడిపోయింది. అతడు జీవితాంతం డయాలసిస్ పై జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవటం ఎంతటి తప్పిదమో తెలుసుకుని వాంగ్ ఇప్పుడు వాపోతున్నాడు. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఇష్టం కాస్త అతిగా మారి చాలా చోట్ల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ తాజాగా ఐఫోన్ కోసం ఒక యువకుడు ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఘటన మాత్రం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తుంది. ఇంతకు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. ఐఫోన్ సొంతం చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియటం లేదు. చైనాలో ఓ కుర్రాడు ఐఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు. కుర్రకారులో ఐఫోన్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. చైనాలోని అన్హుయి ప్రావిన్స్ కు చెందిన సదరు యువకుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాడు. 2011లో వాంగ్ షాంగ్కున్ కు కేవలం 17 ఏళ్ల వయసు. పేదింటి వాడైన ఆ యువకుడు అక్కడి యువత ప్రెస్టీజియస్ గా భావించే ఐఫోన్ సొంతం చేసుకోవాలని తప్పించిపోయాడు. ఆన్లైన్ లో పోస్టులు చూసి తన కిడ్నీలలో ఒకదాన్ని చట్టవిరుద్ధమైన ఆపరేషన్ ద్వారా అమ్మడానికి అంగీకరించాడు. ఇందుకోసం అతడికి 20,000 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు 2,48,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఐఫోన్ 4, iPad 2 కొన్నాడు. కానీ త్వరలోనే అతడి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా అతడి మరో కిడ్నీ కూడా బలహీనపడటం మొదలైంది. రాను రాను వాంగ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో ఖరీదైన ఐఫోన్ గాడ్జెట్లను అతడి తల్లి గమనించి ఇవి ఎక్కడవని నిలదీసింది. వాంగ్ చివరకు జరిగిందంతా చెప్పాడు. దీంతో అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో విషయం బయటకు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాంగ్ కు 1.48 మిలియన్ యువాన్లు అంటే సుమారు 1,83,00,000 రూపాయలను పరిహారంగా ఇచ్చారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత వాంగ్ కిడ్నీ పనితీరు కేవలం 25% పడిపోయింది. అతడు జీవితాంతం డయాలసిస్ పై జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవటం ఎంతటి తప్పిదమో తెలుసుకుని వాంగ్ ఇప్పుడు వాపోతున్నాడు. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఇష్టం కాస్త అతిగా మారి చాలా చోట్ల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ తాజాగా ఐఫోన్ కోసం ఒక యువకుడు ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఘటన మాత్రం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తుంది. ఇంతకు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.
కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. ఐఫోన్ సొంతం చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియటం లేదు. చైనాలో ఓ కుర్రాడు ఐఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు. కుర్రకారులో ఐఫోన్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. చైనాలోని అన్హుయి ప్రావిన్స్ కు చెందిన సదరు యువకుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాడు. 2011లో వాంగ్ షాంగ్కున్ కు కేవలం 17 ఏళ్ల వయసు. పేదింటి వాడైన ఆ యువకుడు అక్కడి యువత ప్రెస్టీజియస్ గా భావించే ఐఫోన్ సొంతం చేసుకోవాలని తప్పించిపోయాడు. ఆన్లైన్ లో పోస్టులు చూసి తన కిడ్నీలలో ఒకదాన్ని చట్టవిరుద్ధమైన ఆపరేషన్ ద్వారా అమ్మడానికి అంగీకరించాడు. ఇందుకోసం అతడికి 20,000 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు 2,48,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొన్నాడు. కానీ త్వరలోనే అతడి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా అతడి మరో కిడ్నీ కూడా బలహీనపడటం మొదలైంది. రాను రాను వాంగ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో ఖరీదైన ఐఫోన్ గాడ్జెట్లను అతడి తల్లి గమనించి ఇవి ఎక్కడవని నిలదీసింది. వాంగ్ చివరకు జరిగిందంతా చెప్పాడు. దీంతో అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో విషయం బయటకు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాంగ్ కు 1.48 మిలియన్ యువాన్లు అంటే సుమారు 1,83,00,000 రూపాయలను పరిహారంగా ఇచ్చారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత వాంగ్ కిడ్నీ పనితీరు కేవలం 25% పడిపోయింది. అతడు జీవితాంతం డయాలసిస్ పై జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవటం ఎంతటి తప్పిదమో తెలుసుకుని వాంగ్ ఇప్పుడు వాపోతున్నాడు. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఇష్టం కాస్త అతిగా మారి చాలా చోట్ల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కానీ తాజాగా ఐఫోన్ కోసం ఒక యువకుడు ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఘటన మాత్రం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తుంది. ఇంతకు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. ఐఫోన్ సొంతం చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియటం లేదు. చైనాలో ఓ కుర్రాడు ఐఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు. కుర్రకారులో ఐఫోన్ పిచ్చి పీక్స్ కు చేరిపోతుంది. చైనాలోని అన్హుయి ప్రావిన్స్ కు చెందిన సదరు యువకుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాడు. 2011లో వాంగ్ షాంగ్కున్ కు కేవలం 17 ఏళ్ల వయసు. పేదింటి వాడైన ఆ యువకుడు అక్కడి యువత ప్రెస్టీజియస్ గా భావించే ఐఫోన్ సొంతం చేసుకోవాలని తప్పించిపోయాడు. ఆన్లైన్ లో పోస్టులు చూసి తన కిడ్నీలలో ఒకదాన్ని చట్టవిరుద్ధమైన ఆపరేషన్ ద్వారా అమ్మడానికి అంగీకరించాడు. ఇందుకోసం అతడికి 20,000 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు 2,48,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొన్నాడు. కానీ త్వరలోనే అతడి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా అతడి మరో కిడ్నీ కూడా బలహీనపడటం మొదలైంది. రాను రాను వాంగ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో ఖరీదైన ఐఫోన్ గాడ్జెట్లను అతడి తల్లి గమనించి ఇవి ఎక్కడవని నిలదీసింది. వాంగ్ చివరకు జరిగిందంతా చెప్పాడు. దీంతో అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో విషయం బయటకు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వాంగ్ కు 1.48 మిలియన్ యువాన్లు అంటే సుమారు 1,83,00,000 రూపాయలను పరిహారంగా ఇచ్చారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత వాంగ్ కిడ్నీ పనితీరు కేవలం 25% పడిపోయింది. అతడు జీవితాంతం డయాలసిస్ పై జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవటం ఎంతటి తప్పిదమో తెలుసుకుని వాంగ్ ఇప్పుడు వాపోతున్నాడు.